శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమ. మాఘపురాణం 26వ అధ్యాయం. మాఘశుద్ధ ఏకాదశి మహత్యం. మునులారా, గుహ్యకుడు అట్లు ద్రిమ్మరుచుండ విష్ణుభక్తుండు ప్రాతకాలం నంది లేచి దేవపూజా ద్రవ్యములు సేకరింప వనమునకు వచ్చి, ఓయి నీవెవరవు? మా వనంబున ఇట్లు పూలు దొంగిలింప వచ్చితివి ఏమి అనుచుండ గుహ్యకుడు, అయ్యా, తొందరపడక నా మాటను ఆలకింపు. నేను పుష్పములను అపహరింప వచ్చిన వాడనే కానీ స్వార్థమునకు చేయుచున్న దొంగతనం మాత్రం కాదు. నేను ఇంద్రుని సేవకుడను, గువ్యాకుండు అనువాడను. మా రాజైన శశిధరుని ఆజ్ఞానుసారంగా వచ్చిన దూతను. అయినను నేనెందు శ్రీ మహావిష్ణువు నిర్మాలిన్యమును త్రొక్కినందున, దైవత్వమును కోల్పోయినందున మా లోకమునకు ఎగలేకపోయి తిని అని వచించాడు. విష్ణు భక్తుడు అందులకు దయతలిచి, అయ్యో, నీకు నా వలన కాదగిన సహాయము ఉన్న తెలుపుము, వివరించేదను అనిన ఆ దేవదూత, ఓ పుణ్యాత్ముడా, ఈ మాఘశుద్ధ ఏకాదశి పర్వదినమున నీవు ఈ దినమంతయు ఉపవాసముండి రేపటి రోజున పుణ్యమును నాకు ధారపోసినచో తిరిగి నేను నా లోకమునకు పోయేదను అనిన విష్ణు భక్తుడు అందులోకి అంగీకరించి ఇంటికి పోయి కుటుంబంలోని వారందరికీ ఆ వృత్తాంతమును తెలిపి భార్యాపుత్రులతో కూడా ఆ దినమంతయు ఉపవాసము గడిపి రాత్రి అంతయు హరిభజనలతో జాగరణం చేయు కాలంబు వెళ్ళబుచ్చుచూ ఉండిరి. గుహ్యకుడు ఈ దినమున పూలు కొని రాక కారణం తెలియక మరి ఒక సేవకుని మర్త్యలోకమునకు పంపి తిరిగి ప్రమాదం తెలుసుకుని రయమున వైకుంఠమునకు జని మాధవునకు నమస్కరింప ముకుందుడు అతనిని కూర్చుండ నియమించి, నీ రాకకు కారణమేమి అని అడిగాను. దేవదేవ, నీవు జగన్నాటక సూత్రధారుడవు, లీలా మానుష విగ్రహుండవు, జనన మరణ రహితుడవు, అచ్యుతుడవు, అనంతుడవు, భూత భవిష్య వర్తమానంబుల నెంగిన మహాత్ముడవైన నీకు నేను వచ్చిన పని తెలుప మీ ఆజ్ఞగా తెలిపెద. మాధవ, చూడక మీ నిర్మాలిన్యము త్రొక్కిన నా సేవకుని అనుగ్రహింపము అనగా గోవిందుడు అటులని అనెను. అనంతరం నారాయణుడు శంఖ చక్ర గదాయుధధారి అయి దర్శనము సంగి, వత్స, నీవు నాయందు నిలిపిన భక్తి శ్రద్ధలకు ఆనందించి తిని నేనేమి వరం అర్థించదవో కోరుకొను అనగా విష్ణు భక్తుడు, ఓ పరమ పురుష, వేదాంత రహస్యం నెరంగి ఘోర తపమునకు దుర్లభింబమైన నీ దివ్యమూర్తి నవలోకించి ధన్యుడనైతిని. నాకు ప్రాపంచిక భోగములతో పని లేదు, సకుటుంబముగా నాకు నీ సాయుధ్యమును ప్రసాదింపము అని కోరాను. వైకుంఠవాసుడు అందులో ఆనందించి, విష్ణు భక్త, నీ అభిష్టం తప్పక నెరవేరగలదు. నీవు ఈ ఏకాదశి పుణ్యకాలం ఆ గుహ్యనకు దారబోసి వాసికా పారిజాత వృక్షమునిచ్చి దేవలోకమునకు పంపుము అని విష్ణు భక్తుడు దైవానుగ్రహమునచు వెంటనే వనమునకు చని ఏకాదశి పుణ్యఫలమునంతయు వానికి అర్పించి పారిజాతమును పురంధరునికి ఇమ్మనిచు ఇచ్చి పంపించాడు. దేవేంద్రుడు ఆ పారిజాతమును తన నందనవనమున నిలిపిన నాటి నుండి దానికి దేవ పారిజాతం అనియో నామం కలిగినది. ఇక మిగిలిన తులసిని ఆ విష్ణువే గ్రహించి, తులసి, ఈ లోకమున నన్ను సేవించు వారికి నీవే అభీష్టమును సొంగు అనుమతించి తిని నీవు ఈ లోకమునందే నివసింపు. నీ యందు ఉత్పన్నముగు లక్ష్మి శ్రీలక్ష్మికి తోబుట్టువుగా ఉండగలదు అని చెప్పాను. నాటి నుండి తులసిని కృష్ణ తులసి అందరు. తులసిలోని తెల్ల భాగము లక్ష్మి తులసి అనియు, నల్లని భాగమునకు కృష్ణ తులసి అనియు పేర్లు కలిగినవి. నాడు మాయామోహిని ఎడమ చెంక ఎందలి కల్లుకుండ నుంచిన చోటు నుంచి గంజాయి మొక్కయు పొగ చెట్టుయు మొలచినది. విష్ణు భక్తులకు కుటుంబ సహితముగా విష్ణు సాహిత్యం ప్రాప్తించినది. జయ గురుదేవ దత్త. శ్రీమాత్రే నమ. ఓం నమో నారాయణాయ.